నమస్తే సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సినిమా ఇప్పుడే మొదలైంది. క్లైమాక్స్ వరకు రామగుండం నియోజకవర్గ ప్రజలతో సీటీలు వేయిస్తాం. మా నాయకుడు అంటే ఇలా ఉండాలని గర్వంగా చెప్పుకునేలా పనిచేస్తా. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి. మెగా జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు ఎంపిక పత్రాలను అందజేసిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ. తన తండ్రి ఆశయాల బాటలో నడుస్తూ రామగుండం నియోజకవర్గ ప్రజలకే జీవితాన్ని అంకితమిస్తా. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. ఈ నెల 15నే మురుమూరు కొమరన్న శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం. కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారునిగా నియమితులై మొట్టమొదటిసారిగా రామగుండం పట్టణానికి వచ్చిన హర్కర వేణుగోపాలరావు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు. గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సాగిన 1970-72 సంవత్సరం నెహ్రూ మెమోరియల్ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం. సినిమా ఇప్పుడే మొదలైంది. క్లైమాక్స్ వరకు రామగుండం నియోజకవర్గ ప్రజలతో సీటీలు వేయిస్తా. మా నాయకుడు అంటే ఇలా ఉండాలని గర్వంగా చెప్పుకునేలా పనిచేస్తానని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం డిఎంఎఫ్టి 14-15వ ఆర్థిక సంఘం ఎంపీ ల్యాండ్స్ సిడిపి నిధులతో రామగుండం నగరంలోని డివిజన్లలో 6.5 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన పనులను నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని మెయిన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభావేదిక కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నగర మేయర్ బంగి అనిల్ కుమార్తో కలిసి వేదికపై నుండి ఒకేసారి 6.5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పట్టుబట్టి మరియు నిధులను సమకూర్చడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 100 కోట్ల నిధులు ఉత్తి మాటలేనని తేలిందని, కానీ ప్రజలకు మాటిస్తే తప్పని నాయకుడినని, అందుకే రామగుండం అభివృద్ధి కోసం దాదాపు 126 కోట్ల రూపాయలను గ్రాంట్ చేయించి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. ఆ నిధులతో రామగుండం మెయిన్ చౌరస్తా నుంచి లక్ష్మీనగర్ వరకు రోడ్లన్నీ బాగు చేసి నగరానికి రూపురేఖలు తీసుకొస్తానని తెలిపారు. రామగుండంకు పూర్వ వైభవం తీసుకొచ్చేంత వరకు తాను అలుపెరగకుండా పనిచేస్తానని తెలిపారు. రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్కు మొదటి నుంచి పట్టణ ప్రగతి కింద ప్రతి సంవత్సరం 80 లక్షల రూపాయల నిధులు వచ్చేవని, రాను రాను అవి కూడా తగ్గిపోయి 40 లక్షల వరకు వచ్చాయని, లాస్ట్ ఇయర్ 100 కోట్ల డిఎంఎఫ్టి నిధులు ఇస్తామని అనడంతో పనులు ప్రారంభించామని, కానీ అవి పేపర్ వరకే పరిమితమయ్యాయని తెలిపారు. ఏ రోజైతే శాసనసభ్యున్నో క్యాంప్ వేసిన రోజు నుంచి మొదలుపెట్టిన ముఖ్యమంత్రి అయితే నాకు తెలుసు, కానీ నువ్వు కాగానే నా ఊరికి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అన్నా అని చెప్పి మా అన్న అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు నుంచే ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాం. తర్వాత మా ఇంకో నాయకులు, మనందరి ఇష్టమైన నాయకులు శ్రీధర్ బాబు గారు, వారితో కూడా మొదలు పెడితే ఆయన కూడా అదే రోజు మేమంతా ఎల్లా హోటల్లో ఉంటే ఇంకా ఏది మొదలు కాలే, అప్పటి నుంచే టార్చర్ చేస్తున్నాం ఏందయ్యా అన్నాడు. కానీ ఆయన నాకున్న ఇంట్రెస్ట్ చూసి ఆయన, నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు రోజు కలిసే వాళ్ళం. రామగుండ అంశంలో నిరంతరం మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏర్పడి ప్రమాణ స్వీకారం అయినాక డయాస్ మీదనే నేను కంగ్రాచులేషన్ చెప్పి రామగుండంకు పౌరం ఎప్పుడు డిక్లేర్ చేస్తావు చెప్పు అని అడిగిన. చేతి ఊపుకుంటా ఒకటే మాట అడిగిన, అన్న రామగుండంలో పౌరం కట్టాలి, ఎన్టీపీసీ 3x800 తేవాలి, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను
ఏదైతే హైపవర్ వేతనాలను అవి ఇవ్వాలి. మున్సిపల్ కార్పొరేషన్ అంతా బొందల గడ్డ అయింది. నయా పైసా లేదు, ఒక్క రూపాయి లేదు, అధికారులు లేరు. మాకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. గతంలో ఉన్న పాలకులు సంవత్సరానికి ఒకసారి 100 అని 400 అన్నారు కానీ మా ఊరిని బొంద పెట్టిర్రు. 100 లేదు, బొంద పెట్టిర్రు. ఇది మాత్రం నిజమని చెప్పిన. దాని తర్వాత చూస్తే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆఫీసుల చుట్టూ రోజు బడికి పోయినట్టుగా ఇన్ని లెటర్లు రాస్తూ మీకు విషయం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా నాకు తెలిసి 200 లెటర్ రాసిరు కావచ్చు. నేను ఇప్పటికే ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్లకు క్లర్క్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు, బెంచ్లు, ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్లకు కలిపి దాదాపు 3000 ఉత్తరాలు రాసిన. ఇప్పటికే ఎట్లా రాసినా అంటే ఆ ఆఫీసర్లకు తెగ చెప్పి ఎక్కడ రివ్యూ పెట్టినా ఎవరైనా ఎమ్మెల్యే మీకు ఎవరైనా పని అడిగినా అంటే వాళ్ళన్న జవాబు ఒక్కటే, సార్ ఒక ఎమ్మెల్యే ఒకటి వస్తే ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక్కొక్కసారి 10 లెటర్లు రాస్తాడు, ఫోన్లు చేస్తాడు, మాకు నరకం చూపిస్తున్నారని చెప్పిన ఆ అధికారులు. ఆ ఆఫీసర్లో పోవడం, ఆ అధికారులను గెలవడం, వాళ్ళని సన్మానించడం, దండం పెట్టడం, నాకు ఈ నిధులు ఇవ్వమని అడగడం, ఇదే పని చేసుకుంటూ పోయినా. చివరగా అక్కడ తెలుసుకుంటే అన్ని రివ్యూ చేసుకున్న తర్వాత రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయాను. అప్పుడు నేను శ్రీధర్ బాబు గారితో కూర్చున్నా, అన్న ఏం చేద్దాం, డబ్బులు లేవా అంటే కొద్ది రోజులు ఆగవయ్యా, ఒక 4 రోజులు మనం ఒక కార్పొరేషన్ ద్వారా డబ్బు ప్రయత్నం చేస్తున్నామని. వారితో అప్పుడే ప్రత్యేకంగా నేను లెటర్ రావడం కాకుండా వారితో లెటర్ రాపించిన. టీఎఫ్ఐడిసి నిధులు నాకు 300 కోట్లు కావాలని అడిగిన. నేను ఒక్కటి కాదు, 2 కాదు, 300 కోట్లు కావాలి. స్పెషల్ ఫండ్ ఒక 100 కోట్లు కావాలని ముఖ్యమంత్రిని అడిగిన. ముఖ్యమంత్రి నన్ను కింద నుంచి మీద చూసిండు. బట్టి విక్రమార్క కూడా ఇట్లా చూస్తే శ్రీధర్ బాబు గారు గట్టిగా నవ్వి అవన్నీ కాదన్నా, కావాలని నవ్వుడు కాదంటే నువ్వు ఖజానంతా నువ్వే తీసుకపో అన్నాడు. నువ్వు వచ్చి కడుపులో తలకాయ పెట్టినా నాకు 1 × 800 కావాలి. శ్రీధర్ అన్న దండం పెడుతున్నా, నా ప్రాంతం డెవలప్ కావాలంటే ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి 3 మంత్రులు కూర్చొని 12,000 కోట్లు వచ్చినాయి ఒక లోన్ ఫస్ట్ పేమెంట్ వస్తే. మొన్న ఎలివేటెడ్ కారిడార్తో 2,500, అదే మాదిరిగా మీరాలం ట్యాంకు సంబంధించిన దానికి సంబంధించిన డబ్బులు, అదే మాదిరి హైదరాబాద్ డెవలప్ ఇచ్చిన డబ్బులు పోతూ నాకు ఒక 150 కోట్లు వీలుంటే పక్కకు నేను ఉన్నా అన్న దండం పెడతా 100 కోట్లు రాయమంటే 100 కోట్లు టీఎఫ్ఐడిసి రామగుండంకి రాసిన గొప్పగా చెప్తున్నాను. అది ఇది మొదలు మాత్రమే. ఇప్పుడే సినిమా స్టార్ట్ అయింది, ఇంకా వీలు పడుతోంది. ఎండింగ్ వచ్చే వరకు ఇంటర్వెల్ వరకు సీటీలు కొట్టాలి. మరి సినిమా సీనియర్కు మళ్ళా 2వ ఫేజ్ ఇంకొక ఇవాళ 1వ సినిమా పార్ట్ 2 కూడా వస్తుంది. ఆ సినిమా చూసే వరకు కూడా అందరి కుటుంబాలు వెయిట్ చేస్తున్నారని చెప్తా ఉన్నా. అట్లాంటిది దాదాపు 8 నెలలు 9 నెలల నుంచి నిధులు కూడా రావడం బంద్ అయిపోయినాయి. మనకు నిధులు రాకుండా దాదాపు 4 సంవత్సరాల వరకు అయింది. లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో ముందు 100 కోట్ల రూపాయలు టీయూఎఫ్ఐడిసి ఫండ్స్ ఇస్తామని చెప్పేసి మనకు ఒక పేపర్ పంపించారు. ఆ 100 కోట్ల రూపాయలు వచ్చినాయంటే మేమందరము సంతోషంగా పాలాభిషేకాలు కూడా చేసుకోవడం జరిగింది. కాకపోతే ఒకటి పేపర్ వరకే పరిమితమైంది, డబ్బులు రాలేకపోయింది. తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ గారు, మీరు అత్యధిక మెజారిటీతో, మన రామగుండంలోనే అత్యధిక మెజారిటీతో 1,00,000 ఓట్లతో మీరు గెలిపించినారు. రామగుండం చరిత్రని తిరగరాసింది మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజశేఖర్ గారు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి అసలు ఎవరికి ఇంత మెజారిటీ రాలేదు. వచ్చిన అరకొర మెజారిటీతో 1000, 1500, 20,000తో మెజారిటీతో గెలిచినారు. కానీ ఎవరు కానీ 1,00,000 ఓట్లు అనేది రామగుండం చరిత్రలోనే లేదు. అంత మెజారిటీతో గెలిచిన వ్యక్తి మన మక్కాన్ సింగ్ రాజశేఖర్ గారు. కార్పొరేటర్ బొంతల రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రామగుండం నగర కమిషనర్ శ్రీకాంత్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, కొలిపాక సుజాత, పెద్దల్లి తేజస్విని ప్రకాష్, దాతు శ్రీనివాస్, పాతపల్లి ఎల్లయ్య, మారెల్లి రాజిరెడ్డి, కల్వల సంజీవ్, నీల గణేష్, వేగోళపు శ్రీనివాస్, తిప్పారపు శ్రీనివాస్, యుగంధర్, కౌటం సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన కోసం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళను యువత సద్వినియోగం చేసుకోవాలని తెలుపుతూ జాబ్ మేళలో ఎంపికైన అభ్యర్థులకు
ఎంపిక పత్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అందజేశారు. ఆదివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మంతినిలోని నృసింహ శివకిరణ్ గార్డెన్స్ లో తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ TSSTEP ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ నిరుద్యోగ యువతి యువకులకు ప్రైవేటు రంగంలో గల ఉన్న ఉపాధి అవకాశాలు తెలియజేస్తూ అర్హులైన వారికి వెంటనే ఉద్యోగం కల్పించే దిశగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ఆదేశాల మేరకు మెగా జాబ్ మేళాను జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి, జిల్లా ఉపాధి అధికారి ఆధ్వర్యంలో నిర్వహించామని అన్నారు. ఐటీ, ఫార్మా, నిర్మాణ రంగం, మార్కెటింగ్ మొదలగు వివిధ రంగాలకు చెందిన 65 కంపెనీలు మెగా జాబ్ మేళాలో పాల్గొన్నాయని, కంపెనీలలో గల ఉద్యోగ అవకాశాల ప్రకారం 7వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అర్హత ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని అన్నారు. మెగా జాబ్ మేళా వినియోగించుకుంటూ యువత ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను సాధించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ మెగా జాబ్ మేళాలో ఏర్పాటు చేసిన కంపెనీల స్టాళ్లను పరిశీలించి ఎంపికైన అభ్యర్థులకు ఎంపిక పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకారం మా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన కోఆర్డినేటర్స్కి, ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ థ్యాంక్ యూ. అంతకుముందు మంతినిలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. యువత తమకు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటూ నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించాలని, ప్రైవేటు రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, వాటిపై దృష్టి సారించాలని సిపి అన్నారు. మనం ముందుగా ఇతరులతో కమ్యూనికేట్ చేసేందుకు వీలుగా ఆంగ్ల భాష నేర్చుకోవాలని, దాని తర్వాత నిరంతరం మాట్లాడితే మన కమ్యూనికేషన్ స్కిల్స్ సైతం పెరుగుతాయని, జీవితంలో ముందుగా ఒక ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని, సమాజంలో మనకు తెలిసిన అనేక మంది గొప్పవారు చిన్న చిన్న ఉద్యోగాలతోనే తమ కెరీర్ ప్రారంభించారని పోలీస్ కమిషనర్ అన్నారు. మొత్తంగా 65కు పైగా ప్రైవేటు కంపెనీలచే నిర్వహించిన ఈ జాబ్ మేళాలో మొత్తం 1377 మంది అభ్యర్థులు TSSTEP పోర్టల్ నందు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోగా 330 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు, 629 మంది అభ్యర్థులు షార్ట్ లిస్టులో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో DYSO ఎస్ సురేష్, జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు, మంత్రి ఎంపీపీ కొండా శంకర్, రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమరయ్య, ఇక ధ్రువ్ కన్సల్టింగ్ సర్వీసెస్ చైర్మన్ మన్మోహన్, సిబ్బంది, సంబంధిత అధికారులు, నాయకులు, పలు కంపెనీల హెచ్ఆర్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. సిటీ వార్తల్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, MDDM, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. సిటీ వార్తలకు తిరిగి స్వాగతం. తన తండ్రి ఆశయాల బాటలో నడుస్తూ రామగుండం నియోజకవర్గ ప్రజలకే జీవితాన్ని అంకితం ఇస్తానని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఇటీవల స్వర్గస్థులైన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తండ్రి కోరుకంటి మల్లయ్య సంస్మరణ సభ ఆదివారం గోదావరిఖని తిలక్ నగర్ డౌన్లోని విశ్వం కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు.
ఈ సంస్మరణ సభలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక సింగరేణి ఉద్యోగిగా పనిచేస్తూ ఉద్యోగులతో కాలనీ ప్రజలతో కలివిడిగా మెదులుతూ వచ్చి తమ కుటుంబాన్ని పెంచి పోషిస్తూ వచ్చారని, తాను 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన తరుణంలో కేబుల్ టీవీ కన్స్ట్రక్షన్ ఫంక్షన్ హాల్ను నడిపిస్తూ తన తండ్రి కుటుంబాన్ని పోషించారని తెలిపారు. ఇక తన జీవితం తన తండ్రి ఆశయాల సాధన కోసం రామగుండం ప్రజల కోసమే వెచ్చిస్తానని తెలిపారు. ఇప్పటికి కూడా గుర్తుంచుకునేటువంటి ఒక మంచి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఎవరితోని కానీ చిన్న హాస్పిటల్ ఇంజనీర్ గారు ఇచ్చారు. వారు సోదర భావంతో ఉండేటువంటి నాన్నగారు ఇంట్లో మేము నాకు ఒక అక్క, ఇద్దరు చెల్లెలు, అందరి పెళ్ళిళ్ళు చాలా తనకు ఉన్నటువంటి స్తోమతతోని అందరితోని బంధుమిత్రులతో అందరూ తెచ్చుకొని ఘనంగా చేసినారు. తనకు ఒక రూపాయి కూడా అప్పంటే తెలియదు. ఎవరి దగ్గర కూడా అప్పు కోసం ఉన్న దాంట్లో ఉండి మళ్ళీ ఈ సమాజానికి సేవ చేసేటువంటి ఒక గొప్ప మనస్తత్వాన్ని మా నాన్నగారు మాకు అందించారు. ఈ సంస్మరణ సభలో ఆర్టీవన్ జీఎం చింతల శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, స్వచ్ఛంద సంఘాల నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మురుమూరు కొమరన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఈ నెల 17న నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ తెలిపారు. రామగుండంలో ఆదివారం బుగ్గరాములు గౌడ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 64 సంవత్సరాల క్రితం నుంచి మురుమూరు కొమరన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ఈ ప్రాంతంలో గోపు కొమరయ్యనే వాక్సిద్ధిగల యాదవునికి ఆత్మశక్తి మనస్సులతో ఈ పుణ్యక్షేత్రం వెలిసిందని అన్నారు. దైవ స్వరూపుడిగా ఆరాధించబడిన శ్రీ గోపు కొమరయ్య నిర్వాణం కూడా ఇదే పుణ్యక్షేత్రంలో జరిగింది. ఈ పుణ్యక్షేత్రంలో ప్రతిష్ఠించబడిన మల్లికార్జునుడు మహిమాన్వితుడిగా పిలిచినా పలికే దేవునిగా పూజలు అందుకుంటున్న ఆ దేవుని కళ్యాణం ఈ దేవస్థానానికి మూల కారకులైన స్వర్గీయ గోపు కొమరయ్య పేర శ్రీ కొమరన్న జాతరగా కీర్తి పొందిందన్నారు. ఈ నెల 17న ఆదివారం ఉదయం దృష్టి కుంభం, మైలలు తీయుట, రుద్రాభిషేకం, బియ్యము, సుంకు పెద్దపట్నము ఉదయం 11:45 శ్రీ స్వామివారి కళ్యాణం జరపబడునని తెలిపారు. అదేవిధంగా 18 సోమవారం ఉదయం 4 గంటలకు అగ్నిగుండం మొదలు కార్యక్రమాలు ఇప్పలపల్లి భరతస్వామి జంగమహేశ్వరచే, నర్రా సతీష్ యాదవ్చే ఒగ్గు కళా బృందం ఒగ్గు కథ ప్రదర్శింపబడునని తెలిపారు. అదేవిధంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడునని తెలిపారు. భక్తులు అశేషంగా తరలివచ్చి ఈ జాతరను విజయవంతం చేయాలని కోరారు. మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవం గత 64 సంవత్సరాల నుండి మురుమూరు గ్రామ సమీపాన బ్రాహ్మణపల్లి పక్కన మరి మురుమూరు కొమరన్న దేవస్థానంలో అతివైభవంగా జరుగుతున్నది. అదేవిధంగా మరి ఈ సంవత్సరం కూడా తేదీ 17/3
2024 ఆదివారము ఉదయాన 11:45 గంటలకు మల్లికార్జున స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని అతి వైభవంగా నిర్వహించబడుతున్నది. మరి అదేవిధంగా జాతర కార్యక్రమాలు కూడా ఆదివారం 17వ తారీఖున ఉదయాన ప్రారంభమై ఆ దేవుడి కళ్యాణానికి సంబంధించిన శంకు బియ్యం కానీ పెద్దపట్నం వేయడం మరి అనేక కార్యక్రమాలు ఉదయాన ప్రారంభమవుతుంది. మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణోత్సవము జంగమ మహేశ్వరు అది భరత్ జంగమ మహేశ్వర వారి యొక్క బృందం చేత కళ్యాణోత్సవం నిర్వహించబడినది. అదేవిధంగా మరి ఒగ్గు భక్తుల యొక్క ఒగ్గు కళాకారులతోటి వారితోటి కూడా పట్నాలు వేయడము మరి ఒక దేవుడి కళ్యాణం సమక్షంలో భక్తులు అశేషంగా విచ్చేయబడతారు. ఆ దేవుడి యొక్క పట్నం ఒగ్గు కళాకారులతో నిర్వహించబడితే మరి దానిలో శివశక్తులు తాండవిస్తారు. మరి ఆ తదనంతరము 11:45 స్వామివారి కళ్యాణోత్సవం అతి వైభవంగా నిర్వహించబడుతుంది. సిటీ వార్తల్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. సిటీ వార్తలకు తిరిగి స్వాగతం. హర్కర వేణుగోపాలరావు క్రమశిక్షణతో కూడుకున్న నిత్య విద్యార్థి, అందుకే అత్యున్నత స్థాయికి చేరుకున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. రామగుండం ముద్దుబిడ్డ, క్రమశిక్షణగా మారుపేరు మృదు స్వభావి హర్కర వేణుగోపాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారునిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా స్వగ్రామమైన రామగుండం నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన సలహాదారు హర్కర వేణుగోపాలరావుకి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రామగుండంలోని MN గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, మా సోదర సమానులు హర్కర వేణుగోపాలరావు క్రమశిక్షణతో కూడుకున్న నిత్య విద్యార్థి అని, ఆయన సిన్సియారిటీ ఇవాళ ఆయనను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిందని, అలాగే రామగుండం ప్రాంత బిడ్డగా రామగుండం నియోజకవర్గ అభివృద్ధికై వారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన అన్నారు. హర్కర వేణుగోపాలరావు మాట్లాడుతూ సోదరుడు మక్కన్ సింగ్ను ఆదరించి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఆలోచనలతో కూడిన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని ప్రజాపాలనలో రామగుండం అభివృద్ధి కోసం పలువురు మంత్రులను కలుస్తూ రామగుండం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మక్కన్ సింగ్ పనిచేస్తున్నాడని ప్రశంసించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేలా మనమంతా కలిసి పనిచేయాలని కోరారు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి రామగుండంలో STP లేవని మా తమ్ముడు అసెంబ్లీలో మాట్లాడినాడు. ఖచ్చితంగా అక్కడ అమృత్ స్కీమ్ మళ్ళీ తెచ్చుకోవాలంటే రాష్ట్రంలో 1150 కోట్ల అమృత్ స్కీమ్ తీసుకొచ్చి రామగుండానికి ఇలా మొదటి దశలో 100 కోట్లు అదనంగా ఇచ్చినటువంటి చరిత్ర ఈ రోజు సాధించగలిగినాం. ఇది ప్రజా పరిపాలన. ఇలా రాష్ట్రం
అభివృద్ధి పునర్వైభవం తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఒక సంకల్పం. ఆ సంకల్పంలో మన రామగుండానికి నిధులు రావడానికి నాకు పైన ప్రేమతో పాటు నిరంతరం అక్కడ ఉండి రామగుండంపై ప్రత్యేకంగా చెబుతూ వారితో పాటు స్పీకర్ బాబుతో చెప్పిస్తూ జిల్లా మంత్రి ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇలా మనకు సంబంధించిన శాఖ మంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క గారికి మేము మొన్న కూడా కార్పొరేటర్లు అందరూ కలిసినప్పుడు మేము నలుగురుగా కూర్చొని మాట్లాడుతూ ఉంటే రామగుండంలో ఖచ్చితంగా వాళ్ళకి కట్టాలి 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 అంటే అప్పటికప్పుడే బట్టి గారు నాకు ఒక మాట చెప్పారు. ఎన్నిసార్లు చెప్తావయ్యా, రోజు 3 నెలల నుంచే కలిసినప్పుడల్లా 18800 అనుకుంటూ ప్రారంభిస్తా ఉన్నాం, ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు. ఆ మాటకు ఆ ఒత్తిడికి నాతో పాటు వారు కూడా సహకరిస్తూ మా రామగుండానికి కావాలని చెప్పినటువంటి వ్యక్తి. మరి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు. ఇది ప్రజాపాలన. మనం ఏదైతే 6 గ్యారంటీలు ఈరోజు ప్రజలు ఆశీర్వదించి మనకు పట్టం కట్టిన 6 గ్యారంటీలు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనం 4 గ్యారంటీలు ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. ఆ 4 గ్యారంటీలను మనం ప్రజల్లోకి తీసుకువెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా మనందరం కూడా ఈ ప్రాంతం నుంచి మొన్న రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ వచ్చిన మెజారిటీ కంటే మళ్ళీ 200 మెజారిటీ మనం పార్లమెంట్లో ఈ నియోజకవర్గానికి మనం చూపిస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు నేను ఒక మంత్రి స్థాయిలో నాకు అవకాశం వచ్చింది. సోదరునికి శాసనసభ్యునిగా ఇప్పుడు అవకాశం ఉన్నా, రేపు మళ్ళీ ఇంకా రాబోయే కాలంలో తను కూడా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం లోపల ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారికి కానీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకత్వానికి కానీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వానికి కానీ, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అధికారులందరితో కూడా సన్నిహితంగా మీ అందరి యొక్క చొరవతోటి సంపూర్ణ సహకారంతో ఒక యువ శాసనసభ్యునిగా అత్యధిక మెజారిటీ సంపాదించుకున్న శాసనసభ్యునిగా ముందుకు తీసుకుపోతున్నటువంటి దిశలో ఈరోజు నన్ను ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గ పొలిమేరలు పుట్టూరు చేయారం టర్నింగ్ క్రాస్ రోడ్ దగ్గర నుంచి ఈ ఫంక్షన్ హాల్ వరకు కూడా అతి పెద్ద ర్యాలీతోటి, బైక్ ర్యాలీలతోటి, కార్లతోటి మీరందరూ కూడా స్వాగతించినందుకు మీ అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మేయర్ బండి అనిల్ కుమార్, కార్పొరేషన్ అధ్యక్షులు మహంకాళి స్వామి, ఈదునూరి హరిప్రసాద్, నస్రీం బేగ్, ఈసంపల్లి అంజుల్, సింగం కిరణ్ గౌడ్, ఇక దీటి బాలరాజు, అప్పాసి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆయా విభాగాల అధ్యక్షులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ 1970-72 సంవత్సరం నెహ్రూ మెమోరియల్ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనందంగా సాగింది. స్నేహమేరా జీవితం అంటూ గత జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ చిన్నతనంలో చేసిన చిలిపి చేష్టలు గుర్తు చేసుకుంటూ గోదావరికని నెహ్రూ మెమోరియల్ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1970-72లో 54 సంవత్సరాల క్రితం విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. వయసు మీరిన యువకుల్లా విద్యార్థి దశను గుర్తు చేసుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా పాటలు పాడారు, డాన్సులు చేశారు. కానీ రెడ్డి భవన్లో జరిగిన కార్యక్రమంలో తమకు విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులు కె రామసుధాకర్ రాజు, రామకృష్ణారావు, పేరయ్య, హేమలతలను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్, ఎన్ రాములు, విజయ్ కుమార్, నారపరెడ్డి, రామకృష్ణ, జగన్మోహన్ రెడ్డి, నాగేంద్ర గుప్తా, సంగీత తదితరులు పాల్గొన్నారు. టెన్త్ క్లాస్ మరియు ఇంటర్మీడియట్ అప్పుడున్నటువంటి నెహ్రూ మెమోరియల్ జిల్లా పరిషత్ హై స్కూల్, అది హై స్కూల్ వరకు 10th క్లాస్ వరకు 1970 వరకు 1971-72లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీగా
అభివృద్ధి చెందినటువంటి అప్పుడు ప్రమోషన్ ఇమ్మీడియట్గా మా బ్యాచ్కి ఇచ్చారు. ఏది కాలేజీని అక్కడ ఎస్టాబ్లిష్ చేసి మా తరగతితో అంటే మా విద్యార్థి బ్యాచ్తో అక్కడ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరం కలిసి మేము దాదాపుగా 10వ తరగతి వరకు మరియు ఇంటర్మీడియట్ ఇన్ని సంవత్సరాలు, అవి కూడా ఎప్పుడు 1970 ప్లస్ 74 అంటే దాదాపుగా 50 సంవత్సరాలు 54 సంవత్సరాల క్రితం నుండి మేమందరం స్నేహితులము, ప్రాణమిత్రులము, తరగతి విద్యార్థులము, అన్ని రకాల ఉద్యోగాలు చేసుకుంటూ బాంధవ్యాలు పెంచుకుంటూ మా మధ్యలో ఈ స్నేహభావం పెంచుకుంటూ వీలున్నప్పుడల్లా కలుసుకుంటూ ఉండే అటువంటి మా బ్యాచ్ మాది. జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్గా నియమితులైన వాట్యపల్లి రామచందర్కి బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎన్టీపీసీలోని బిఎంఎస్ అనుబంధ కార్మిక సంఘ కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి సంధ్యారాణి దంపతులు వడ్డేపల్లి రామచంద్రకు శుభాకాంక్షలు తెలిపి శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తోట కుమారస్వామి, కందుల పోచం, జక్కుల ప్రవీణ్, పద్మ, ఓదేల సుమాన్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీ నిధులతో ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ మేరకు ఆదివారం పెద్దంపేట గ్రామంలో మల్లన్న గుడి వద్ద నుంచి దారవేణి భీమమ్మ ఇంటి వరకు ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి కొబ్బరికాయలు కొట్టి సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందడానికి ఎంపీటీసీ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కరవేద శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ ఆముల శ్రీనివాస్, తమ్మనవేణి శ్రీనివాస్ యాదవ్, తమ్మనవేణి మల్లయ్య, తమ్మనవేణి సతీష్, మల్లయ్య సాగర్, నోముల విజేందర్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అనగారిన శూద్ర వర్గాల ప్రజలకు, మహిళలకు చదువు నేర్పిన తొలి ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే అని పలువురు వక్తలు సావిత్రిబాయి పూలే సేవలను కొనియాడారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే సత్యమణి సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్, బీసీ సంఘాల నాయకులు తోట వేణు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీ కులాలలో పుట్టిన సావిత్రిబాయి పూలే జీవితాంతం అణగారిన వర్గాల కోసం తమ జీవితాలను త్యాగం చేశారని అన్నారు. భారతదేశంలో అణగారిన వర్గాలతో పాటు మహిళలకు మొట్టమొదటిసారిగా పూణేలో పాఠశాల ఏర్పాటు చేసి తొలి ఉపాధ్యాయురాలుగా ప్రసిద్ధి చెందిన సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయమన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చేసిన సేవలు బడుగు, బలహీన వర్గాల వారు మర్చిపోరాదన్నారు. సావిత్రిబాయి పూలే చూపిన తెగువే ఈరోజు భారతదేశంలో బడుగు, బలహీన వర్గాల వారు చదువుకోవడానికి నాంది పలికిందన్నారు. బడుగుల చైతన్యవంతం కోసం నిరంతరం శ్రమించి తమ జీవితాలను త్యాగం చేసిన సావిత్రిబాయి పూలే ప్లేగు వ్యాధితో మృత్యువాత పడ్డం బాధాకరమన్నారు. బడుగు, బలహీన వర్గాల చైతన్యం కోసం కృషి చేసిన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేని స్ఫూర్తిగా తీసుకొని దళిత బహుజన సంఘాలు పనిచేయాలన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, SC/ST అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరు మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపల్లి సతీష్, రాష్ట్ర కార్యదర్శి మంతని లింగయ్య, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కో కన్వీనర్ గొర్రె నరసింగరావు, పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్లు ఇరుగురాల కృష్ణయ్య, దుబాసి బొందయ్య, పోగుల రంగయ్య, గద్దల శశిభూషణ్, NTPC అధ్యక్షులు దొమ్మటి శేఖర్, జిల్లా నాయకులు పంజా అశోక్, బూడిద సమ్మయ్య, సంపత్, సురేష్, నాయకులు కొండ్ర వెంకటేష్, పెరుక రవి, జనగామ లింగయ్య, పర్లపల్లి బాపు, ఇరుగురాల శ్రీకాంత్, చిత్తరి సదానందం, ఉప్పిలేటి పవన్, దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిటీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సినిమా ఇప్పుడే మొదలైంది. క్లైమాక్స్ వరకు రామగుండం నియోజకవర్గ ప్రజలతో సీటీలు వేయిస్తాం. మా నాయకుడు అంటే ఇలా ఉండాలని గర్వంగా చెప్పుకునేలా పనిచేస్తా. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి.
మెగా జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు ఎంపిక పత్రాలను అందజేసిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ. తన తండ్రి ఆశయాల బాటలో నడుస్తూ రామగుండం నియోజకవర్గ ప్రజలకే జీవితాన్ని అంకితమిస్తా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. ఈ నెల 15నే మురుమూరు కొమరన్న శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం. కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారునిగా నియమితులై మొట్టమొదటిసారిగా రామగుండం పట్టణానికి వచ్చిన హర్కర వేణుగోపాలరావు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు. గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సాగిన 1970-72 సంవత్సరం నెహ్రూ మెమోరియల్ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఇవి ఈనాటి సిటీ వార్తలు. తిరిగి సిటీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.